అందరికీ శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు కండువాలు కూడా కప్పుకోనోళ్లకు ఇత్తాన్రట టికెట్లు పైసలు వంచంగా పట్టుకుండ్రు పోలీసులు బస్సులో పోయిన ఎమ్మెల్యే ప్రచారంలో జోరు పెంచిన మల్లారెడ్డి సారు ఇట్లా చాలా ముచ్చట్లున్నాయి గాని ముందుగాలైతే నెత్తిగీతలు గరం మీద ఉండ్రు కాంగ్రెస్ సీనియర్లు ఇంపార్టెంట్ ఇత్తాన్రట కాంగ్రెస్ కండువ సుతం కప్పుకోనోళ్లకు మున్సిపల్ ఎన్నికలు దగ్గర వడుడుతోటి పైసలు వంచిండ్రు క్యాండిడేట్లు ముచ్చట ఎరకై పోలీసులు వచ్చే వరకు ఉరికిండ్రు పైసలు వంచినోళ్ళు వెరైటీగా వేసిండ్రు ప్రచారం తిరిగేతందుకు వాడిండు ఆయన మోకాళ్లను ప్రచారానికి వచ్చిండు మల్లారెడ్డి సారు మంచిగా పని ఎత్తలేదట కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల జోరు సాలైంది ఎవలకు టికెట్లు ఇచ్చిండ్రు ఎవలకు ఇత్తరు ఎవరు నిలుసుంటారు అనేది పెద్ద పంచాయతీ ఇచ్చేటోళ్లకు నెత్తి నొప్పి రానోళ్లకు బాధనే ఓలకు ఇస్తే ఇంకోళ్ళు అలుగుతారు ఆళ్ళు మూతి తిప్పితే బుజ్జగించాలి ఇవన్నీ ఇప్పుడు పెద్ద సార్ల ముందటున్న తలకాయ నొప్పులు గా జగిత్యాలనైతే గిదేలొల్లి మరి ఎట్లుందో చూద్దాం పాండ్రి చెలో జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు అచ్చుడేందో కానీ కయ్యానికి కాలు దూతారు పార్టీ వాళ్ళు ఏరే పార్టీ వాళ్ళతో పంచాయతీ కంటే సొంత పార్టీ వాళ్ళే ఓలకోలో కొట్టుకుంటారు తిట్టుకుంటారు మన్నెత్తి పోసుకుంటారు పార్టీలో కొత్తగా జాయిన్ అయినతోటి ఓ తిప్పలు పాతోళ్ళతోటి ఇంకో తిప్పలు కొత్తగా వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇచ్చడా పాతోళ్ళకు పగ్గాలు ఇచ్చడా అనేది పెద్దసార్లకు నెత్తిన పై కూసుందట చక్కగా లెక్కలు తీర్చుకపోతే ఎట్లుంటుందో ఎరకేనా అయ్యో గిట్లుంటది ఎప్పటిసందో పార్టీ జెండాను మోత్తన్న నిన్న మొన్న చీరాళ్ళు కనీసం కండో కూడా కప్పుకోలేదు గాళ్ళకెట్లా టికెట్లు ఇస్తారు అని పాతోళ్ళు పాత పార్టీలో ఇల్వలేదని మీ దాంట్లో చేరికైతివి మళ్ళీ మీరు సుతం ఇట్లే అంటే ఎట్లా ఇసొంటిది ఏమన్నా ఉంటే ముందే చెప్తే ఇంట్లోకి సుతం రాకపోదుగా అన్నట్టు కొత్తోళ్ళు కొట్టుకుని తట్టే ఉన్నారుగా తగ్గ ఫార్ నడుతుంది చేయి పార్టీలు ఉన్న వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళతోటి విన్నవించుకుంటున్నాం అధిష్టానానికి కనీసం కండువ కప్పుకొని ఈ రోజు వరకు కూడా కండువ కప్పుకొని కార్యకర్తలకు బీఆర్ఎస్ వాళ్లకు టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం బీఫామ్ ఇవ్వడం మాకు చాలా బాధ కలుగుతున్నది మరి అధిష్టానం మరి ఏం ఆలోచిస్తుంది తెలియదు 30 ఏళ్ళకెళ్ళి మేము ఇప్పటి వరకు కూడా మా చరిత్ర చూసుకోండి అండి మా చరిత్ర చూసుకోండి ఇంత అన్యాయం చేస్తే నిన్నటి వరకు కూడా మరి ఎమ్మెల్యే గారు మీరు ఏం పార్టీలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా అని చెప్పారు మరి కాంగ్రెస్ బీఫాములతో మీకు ఏం పని మాకింత అన్యాయం చేస్తే మేము ఏం కావాలంటున్నా మాకు ఇంత అన్యాయం చేస్తారు అంటున్నా కనీసం కండువా కప్పుకొని కూడా మీరు బీఫాములు ఇస్తే సభ్యత్వం లేదు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు మాకు అన్యాయం జరుగుతుంది అధిష్టానం ఆలోచించాలి లేకపోతే మాత్రం అగ్నిగుండం అవుతుంది మొత్తం మేము ఊరుకోము అస్సలు ఊరుకోమని చెప్తున్నా ఎన్నికల డేట్లు వచ్చినాయి దగ్గర పడుతున్నాయి దీంతో టికెట్లలో రోజంత పెరుగుతున్నాయి టికెట్లు ఇచ్చుడు ముచ్చట ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్కు షేయి పార్టీ పెద్దసార్లు జరంతా ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చుడేమో కానీ అందులోనే ఉంటున్న పాతోళ్ళు గరం మీద ఉన్నారు సంజయ్ సారు సై అన్నోళ్ళకి టికెట్లు ఇచ్చినందుకు తయారుండట పెద్దోళ్ళు మొన్న వచ్చిన ఎమ్మెల్యే గంత ఇంపార్టెంట్ ఇచ్చి ఎప్పటి సొందో పార్టీని భుజాల మీద మోస్తున్న మమ్మల్ని లెక్కన చేయరని సీనియర్లు గరం మీద అవుతారు మా సోదరులకు ఎవరికైతే టికెట్ రాలేదో మేము అందరూ ధర్నాకు దిగుతున్నాము మేము ఎమ్మెల్యే గారి ఇల్లును ముట్టడిస్తాము ఆఫీస్ కూడా ముట్టడిస్తాము మాకు ఈ అన్యాయం చేసిన అతన్ని మేము అయితే విడిచిపెట్టేది లేదు జై కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ మేము టికెట్ రానోళ్ళంతా మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ ఇంటికి చేరి న్యాయం చేయాలని డిమాండింగ్ ఎత్తారు ఇక మొత్తం మీద ఆడున్న 50 సీట్లలో ఎమ్మెల్యే సంజయ్ సారోలకు 30 సీట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారోలకు 20 సీట్లు ఇస్తారట ఎన్నటిసందో పార్టీ మా పానం అన్నట్టున్న పాతోళ్ళు జీవన్ సారుని లైట్ తీసుకొని ఉత్త 20 ఇచ్చుడు మొన్నొచ్చి కండువ కూడా కప్పనాలకు 30 సీట్లు ఇచ్చుడుతో మస్తు గరం మీద ఉంటారు సీనియర్లు కానీ వీళ్ళ మాటలు వింటే వీళ్ళు రాజకీయ నాయకుల ఏంది గింత ఘోరంగా మాట్లాడతారు గన్నిగానం బూతులని ఇన్నోళ్ళ చెవులు మూసుకొని పోతుర్రట జనంతా మంచి మాటలు మాట్లాడితే ఏమైతానమంటే బూతులు నచ్చని నాయకులు మరి ఆఖరికి లొల్లి ఎటు పోతుందో ఏందో చూడాలి మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయటగా గెలుసుడు ముచ్చట అటు పట్ట అంత పైసలు ఇస్తాయి ఇక
పెద్ద పార్టీల నుంచి చిన్న పార్టీల వరకు అందరూ పైసలు వంచుతారు. ఓ అక్క, నువ్వు ఇలా కైకిలి పోకు, గాళ్ళు పైసలు ఇచ్చేందుకు అత్తారట. ఒరే బామ్మర్ది, ప్రచారానికి పోదామారా, రాత్రి మందు పోతారు, లేకపోతే కోటర్ బాటిల్ ఇస్తారు, తిరిగినందుకు పైసలు ఇస్తారు, బిర్యానీ బో పెడతారా. అరే కాలేజీకి ఏం పోతావురా, వీళ్ళతోటి తిరిగితే పైసలు ఇస్తారుపా. ఇగో ఏదన్నా ఎలక్షన్లు వస్తాయి అంటే గిదే ముచ్చట్లు వినిపిస్తాయి కొన్ని జాగాలల్లా. అన్నింటికాడ ఏమో గాని గిడనైతే గిట్లనే వినిపిస్తుంది. నీకెన్నిచ్చిర్రే? ఏ చెప్పకన్నరే, నాకు ఆయంత గింతే ఇచ్చిరుగా, మరి మీకు ఏ గంత ఎక్కడిది? గీ పార్టీ వాళ్ళు తక్కువ ఇచ్చిర్రు, గాళ్ళైతే జరంత మంచిగా ఇచ్చిర్రు అని ఓలు. పోదాం పారి చెప్పన పైసలు తీసుకొని అవతల పడదాం, ఈ ముచ్చటాయంత పోలీసు వాళ్ళకి వెళ్తే తప్పని తిడతారు. చేతులు ఎన్నో కొన్ని పడ్డాయిగా, పోదాం పారి ఈ నుంచి అని ఇంకిందరు. అయ్యో జరంతా అప్పుడన్నా చెప్పకపోతే పైసలు ఇత్తుర్రని కలిసే మును పిడిచిపెట్టాను అద్దును కదా, ఏమైందో ఇప్పుడు ఇత్తలేరా అని పొలాలకు పోయిన వాళ్ళు గిడందరూ కూడా గదే ముచ్చట పెట్టుకున్నట్టే ఉన్నారు కదా. ఈ కార్ల పైసలు వచ్చినట్టున్నాయి, ఇంకిన్ని ఊరిని కథ పాడుగా. నువ్వు పోలీసు వాళ్ళు వచ్చి ఉరుకున్నారని పంచిన వాళ్ళు ఉరికిపోతే తీసుకున్న వాళ్ళు మనకేం భయం, పంచింది వాళ్ళు, తీసుకుంది మనం, ఏం పర్వాలేదులే ఉరుకుడెందుకు, తీసుకున్న వాళ్ళు సపడేగానే ఉన్నట్టున్నారు. పంచిన వాళ్ళు తొవ్వందుకొని ఆకుండూరికి పోలీసు సార్లను చూసి ఈ ముచ్చట సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అయింది. ఆడోళ్లకు పైసలు వంచి పెట్టేందుకు 8వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఖేతవాత్ ఆంజనేయులు సార్ వచ్చిండట. పగున్నో లేవలో చెప్పిర్రు, పోలీసు వాళ్ళకి చెప్పే వరకు కార్లు వేసుకుని ఆలోచితం వచ్చిర్రు. ఇక పోలీసు సార్లు అత్తరని ఎరకలేని పంచిన పెద్ద మనుషులు రోడ్డు అందుకొని ఉరికిర్రు. గిట్లా ఓటర్లకు పైసలు వంచుడు కాదు, మంచి పనులు లేయుర్రి, మంచి మాటలు చెప్పి ఓట్లు వేయించుకోర్రి, గిసొంటి పంచాయతీలు పెడితే మంచిగా బెదిరించిపోయారట పోలీసు సార్లు. ఎన్నోసార్లు ఎన్నో దినాలు చెప్పారు, పైసలు వంచకుర్రి తప్పని, పైసలు తీసుకోకుర్రి తప్పని ఓటర్లకు సుదని చెప్పారు. అయినా వాళ్ళు ఇచ్చుడు మానతలేరు, వీళ్ళు తీసుకుడు మానతలేరు. ఎంత ఇచ్చినా ఎన్ని తీసుకున్నా ఆఖరికి వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఓట్లేస్తారు. కానీ కొందరు తీసుకున్న పైసలకు న్యాయం చేయాలని సుతం ఆలోచిస్తారంటారు ఇక ముచ్చట నచ్చని జనాలు. పూలమ్మిన పాలమ్మిన కట్టపడ్డా మంత్రినైనా ఎవరి డైలాగ్ ఇది? చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు కదా. మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి డైలాగులు ఇవి. అయితే ఈసారి పాలిటిక్స్ తోటి మాటలకు సుతం మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఎల్లంపేట మున్సిపాలిటీల ప్రచారం జోరుగా సాగుతుంది కదా, ఆడికొచ్చిండు మల్లారెడ్డి సారు. ఎట్లా నడిచిందో ఏందో అరుచుకుందాం పాండ్రి. మల్లారెడ్డి అంటే జోరు, మల్లారెడ్డి అంటే జోష్ అంటారు సార్ ఫ్యాన్స్. సినిమా స్టార్లకే కాదు, మల్లన్న మాటలకు సుతం మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రచారానికి వచ్చినా ఫంక్షన్కి వచ్చినా సారు మాటలకు ఊగిపోయే ఫ్యాన్లు ఉంటారట. అయితే ఇప్పుడు ప్రచారానికి వచ్చి మధ్యలో జోష్ నింపివేయండు. 60 ఏండ్ల పాలనల కాంగ్రెస్ వేసింది ఏందో చెప్పుకొచ్చిండు మాజీ మంత్రి ఇప్పటి ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు. మున్సిపల్ ఎలక్షన్లు ఉండుతోటి ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలా రావల్కోట వార్డుల కారు పార్టీ కౌన్సిల్ అభ్యర్థిని గెలిపియ్యాలి అని చెప్పిండు. రోడ్ షో ర్యాలీలు చేసిండ్రు. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మద్దు, కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూడుండ్రి, చూసి ఓట్లేయుండ్రి, సొంత పైకంతోటి మేడ్చల్లో ఉన్న ఊళ్ళనే డెవలపింగ్ చేసిన అని చెప్పుకొచ్చిండు సారు. ప్రజలకు సేవ చేసేందుకు ఎప్పుడు అందుబాటులో ఉంటా, మీరు ఈ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేయాలి అని చెప్పుకొచ్చిండు. ఎక్కడ చూసినా ప్రజలలో మంచి ఆదరణ వచ్చింది. నిన్న డబీర్పుర అట్లే జరిగింది, ఇలా రామన్పూర్లో అట్లే జరిగింది, రేపు ఇంకో తార కూడా అట్లే జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో నాకే అర్థం కాదు. నేను బాగా డీప్గా పోతే ప్రజలలో బాగా డిఫరెంట్ వచ్చింది. 2 ఏళ్ల సంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది,
అంతకుముందు 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది. మల్లారెడ్డి సార్ వచ్చే వరకు ఊరు వాడ మొత్తం కదిలినట్టే ఉందిగా. అందరికందరూ లైన్ పట్టత్తాండ్రు. దారంతా దుమ్ములేసిపోయింది పోన్రి. ఇక మల్లన్న సారు మాట్లాడంగానే కేకలు విజిల్సే పడ్డాయి పోన్రి. మరి సారు మాటలకు జోరు పెంచుకునే జనాలు ఈసారి సారు మాటలు నమ్మి కారు పార్టీని గెలిపిస్తారో ఎవల కోటెత్తారో చూడాలే మరి. ఓట్లు మస్తు ముఖ్యం కదా. ఇవాళ ఓటెత్తనే రేపు అడగచ్చు. ఇవాళ ఓటేయంది రేపు ఏమని అడుగుతాం చెప్పుండ్రి. మంచి చేసినా మనం సంబరపడచ్చు ఓటేసినామని. చెడు ఎత్తే ఇదేం పని అని అడగచ్చు. పనులు వేయకపోతే నిలదీయచ్చు. ఇవన్నిటికీ అధికారం ఉండాలంటే ఓటు ఉండాలి. పాపం ఓ వార్డే ఓట్ల కోసం కొట్లాడుతుందిలా. ఇంతకీ ఎందుకు అరుచుకుందాం పాండ్రి. చేపల మార్కెట్ కూరగాయల సంతన ఏదన్నా బండి బోర్ల పడితే తీసుకుపోయేందుకు వచ్చిన జనాల అనుకోకుండ్రి. వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు కొట్లాడుతందుకు వచ్చిండ్రి. ఇల్లంతా ఓలెంక ఓలు లైన్ పట్టి మా ఓట్లు మేం చేసుకోవాలి, మా ఓట్లు ఎటు పోయినాయి పెద్దలొల్లి వేసిండ్రి. ఇట్లా సూర్యాపేట కోదాడ మున్సిపాలిటీలో ఉండే కొమరబండ మెయిన్ తోవ మీద 11 వార్డు ఓటర్లు వేసిన లొల్లి ఇది. మాది 11వ వార్డు. మా 11వ వార్డులో ఏ సమస్య ఉన్నా చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇలా ఇనామస్ అని చెప్పి ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. కొన్ని తీసుకొచ్చి పెడుతున్నప్పుడైనా ఊళ్ళో పెద్ద మనుషులు ఎస్సీ వాళ్ళు మాది వాళ్ళు కనీసం 1200-1300 ఓట్లు ఉన్నాయి. కనీసం వాళ్ళకి ఒక 4-5 వేసారు. ఎవరెవరు? మన దొడ్డిగర్ల ప్రసాద్, లక్ష్మీనారాయణ, కాల్తీరి కృష్ణ, తర్వాత ఇంకా ఒక 2-3 మత్తయ్య, మొత్తం తోలపాకుల పౌలు, ఒక 5-6 వేయటం జరిగింది. ఈ 5-6 కూడా మరి ఇది రాజకీయంగా ఇది దొరల పాలన టైప్లో ఇంతకుముందు కనుక మనం పోతే అరే ఓటేరా అంటే ఓటేసినట్టుగా దొరల పాలన టైప్లో ఇప్పుడు 11వ వార్డుని ఇనామసులు చేయడం జరుగుతుందని చెప్పి మాకు పొద్దున వార్త అందిన వెంటనే మా కాడ ఉన్నటువంటి మహిళలు మా సమస్య ఏంటంటే మా ఊర్లో వాటర్ సమస్య, మెయిన్ వాటర్ సమస్య, ఎస్సీ కాలనీ మాలగూడెం కానీ మాదగూడెం కానీ వాటర్ సమస్య ఉంది. మొన్నటి దినమే అందరూ నామినేషన్లు వేసిండ్రు. కానీ సడన్ గా విత్డ్రా చేసుకుంటారట. డబ్బులకు ఆశపడి ఓట్లను అమ్ముకుంటాండ్రు అని పెద్ద లొల్లి ఎత్తాండ్రు. చెయ్యి పాటలతోటి చెయ్యి కలిపి కారు పార్టీ క్యాండిడేటు 42 లక్షలకు అమ్ముడు పోయిండు అని అంటాండ్రు ఆడున్నోళ్ళు. చెయ్యి పట్టే ఈడ కుర్సీ ఎక్కాలి అని ఇనామాస్ చేసిండ్రంట. ఇనామస్ ఏసుడుతోటి ఇక ఓటర్లెందుకు అని గరమైతాండ్రి ఇల్లంతా. అటు కారు పార్టీ క్యాండిడేటు దొట్టిగల ప్రసాద్ను కిడ్నాప్ చేసిండ్రని మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ సారు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. మరి కిడ్నాప్ అయినరో లేక అమ్ముడు పోయి దాక్కుండ్రో ఏం సమజ్ అయితలేదట ఆడున్నోళ్లకు. అయినా ఓట్లు ఉండాలి, ఓట్లెయ్యాలి. మాకు నచ్చినోళ్లను మేము ఎన్నుకోవాలే గాని గిట్ల ఏకగ్రీవం చేసి ఇనామస్ అని చెప్తే మాకు ఓట్లుండి ఏం పాయిదా, మా ఓట్లను ఏం చేసుకోమంటారు అని గరమైతాండ్రు జనాలు. మాది 11వ వార్డుకి ఓట్లు లేవు. ఇప్పుడు ఆమె కోమరబండ నుంచి కోదాడు నుంచి వస్తుంది. మరి మేము ఏమని అడగాలి? మాకు ఏదన్నా అవసరం అయితే మాకు మాత్రం ఓట్లు కావాలి. డబ్బులు కమ్ముడు పోయి రాజకీయ నాయకులంతా డబ్బులు కమ్ముడు పోయి మాకు ఓట్లు లేవని చెప్తే మేము ఏం చేయాలి? మాకు డబ్బులు ఒకరు ఓడాలి, ఒకరు గెలవాలి. ఒకరు ఓడాలి, ఒకరు గెలవాలి. అట్లా కాకుండా మాకు గెలవకుండా నువ్వు ఓట్లు అమ్ముకోవాలి, మాకు ఓట్లు సరిపోయిందా? మాకు మాత్రం ఓట్లు కావాలి సార్. ఇనామాస్ అయితే నామినేషన్లు ఎందుకు, మనుషులు నిలుసునుడెందుకు, ఇంత లొల్లెందుకు అని గరం కాబట్టి ఇంకిందరు. నీ అవ్వ ఈ ఓట్లున్నా గానీ ఎవరన్నా ఇంత పైసలు బిర్యానీ పువ్వా మందన్న ఓతుండేగాల అని ఇంకిందరు మూతి తిప్పబట్టే. ఇనామాస్ అవుడుతోటి అవేవి లేకపాయే అని ఫీలింగ్ అయితాన్రట కొందరు. పాపం వాళ్ళేమో ఓట్లు కావాలి అంటే వీళ్ళేమో ఏకగ్రీవం అనమట్టే. మరి పెద్ద సార్లు ఇలా గోడిని ఏమన్నా చేస్తారో లేదో చూడాలే.
చేయడానికి వచ్చినాం. 11వ వార్డుకి ఓటు లేకుండా చేయడం ఏంది? ఇది న్యాయమేనా అసలు? ఇట్లా చేయడం మంచిగుందా? మాకు వద్ద ఓట్లతో మాకు ఏదైనా సమస్యలు వస్తే మేము ఎవరు మేడం రేపు ఎవరు నిలబడతారు? ఎలక్షన్లు వచ్చినాయి, ప్రచారం జోరు అందుకుంది. ఓలను మించి ఓలు ప్రచారం చేస్తాండ్రు. వాళ్ళు వేస్ట్, మేము బెస్ట్, వీళ్ళని కాదనుండ్రి, మేము బెస్ట్ అని నిరూపించుకుంటాండ్రు. మాకు ఓటేయుండ్రి, మీరు కోరింది ఏసి చూపిస్తాం, ఇట్లా మస్తు ముచ్చట్లు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు సర్పంచ్ ఎలక్షన్లు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు. ఓటెనుక ఓటి వచ్చే వరకు లీడర్లు బిజీగా ఉండ్రు. కానీ గీడొక అన్న మాత్రం ఎరైటీగా ప్రచారం చేసిండు. ఇంతకు ఎట్లా చేసిండు ఎరకేనా? గుడికాడ సురు అయింది మోకాళ్ళ మీద నడుసుడు. గుడికాడ సాలైంది కాబట్టి ఇది దేవుని గురించి ఎత్తన్న యాత్ర కావచ్చు, ప్రచారం కాదు అనుకుంటాన్రా. కాని కాదు, దేవుని మీద భక్తితోటి గుడికాడికెంచి మోకాళ్ళ మీద నడుచుకుంటా ప్రచారం చాలు చేసిండు. శివశంకర్ అనేటన్నా జై శ్రీరామ్ అనే నినాదాలతోటి సాగింది ప్రచారం. అందరితానికి అట్లే మోకాళ్ళ మీద పోయి కాళ్ళు మొక్కి మరీ ఓట్లేయుండ్రని అడుగుతున్నాడంట. జై శ్రీరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుపట్నం 1వ వార్డుల బీజేపీకెంచి శివశంకర్ అనేటన్నా పోటీకి నిల్సుండు. పోయినసారోళ్ళు మోకాళ్ళు అరిగే వరకు తిరిగినా సమస్యలు తీర్చలేదు. అందుకే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటే చెబుతున్నా, మీ సమస్యలు మొత్తం తీరుస్తా అంటాండు శివశంకర్ అన్న. పోడు భూముల సమస్యలు, పారిశుద్ధ్యం, అభివృద్ధి అన్నీ ఎకేరువు పెట్టి పెద్దోళ్ళతానికి తీసుకుపోయి సమస్యను నా భుజాల మీద వేసుకొని తీరుస్తా అంటాండు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురం 1వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా నేను చేని శివశంకర్ను పోటీ చేస్తున్నాను. మీ యొక్క 1వ వార్డు ప్రజలందరూ కూడా గమనించి ఆ యొక్క కమలం పువ్వు మీద ఓటేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా గత పాలకులు చేసినటువంటి ఈ 1వ వార్డులో ఎన్నో అక్రమాలు ఎన్ని ఎదురు చూసాం. అది కూడా ప్రజలకు కూడా తెలుసు. ఏ కాలంలో కూడా మట్టి తీయకుండా ఏది చేయకుండా ఉన్నటువంటి ఏకైక వార్డు ఏదైనా ఉందంటే 1వ వార్డు. ఇవన్నీ నా యొక్క దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఈరోజు నాకు బీజేపీ ఒక టికెట్ ఇచ్చి 1వ వార్డు నుంచి నువ్వు గెలుపు కైవసం చేసుకొని రమ్మని చెప్పేసి నాకు అధిష్టానం చెప్పింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు అదే ఒక అభిప్రాయంతో నన్ను అందరూ గెలిపించి ఇదంతా తీసుకొని రావాలని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తానికి పోతా సమస్య తీరుతా అంటాండు. గప్పుడే గీ పక్క పొంటున్న అన్న అటు ఇటు చూసి షెవుల హోంమంత్రి బండి సంజయ్ సార్ అని చెప్పే వరకు ఎంబటే శివశంకర్ అన్న అందుకొని సమస్యలను బండి సంజయ్ సార్ తానికి తీసుకుపోతా తీరుతా అని చెప్పిండు. అయినా అందరూ రాసుకొని చదివితే గీ అన్న ఏం రాయకుండా మొత్తం చెప్తాండు. కాని పాపం మధ్యలో సంజయ్ అన్న పేరు మరిచినట్టున్నాడు అని పక్కనోళ్ళు అందించిండ్రు. అంతేకాకుండా కూడా అదే ఇక్కడ పోడు భూమి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ యొక్క పోడు భూమి సమస్యలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పనికిరావు. ఓన్లీ ఎన్ని కేసులు పెట్టినా కూడా వాళ్ళ మీద పాపం వాళ్ళు ప్రజలు ఇబ్బందులకు గురి కావటం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇది నన్ను కనుక గెలిపిస్తే ఇదే ఒక వార్డు కౌన్సిలర్ని ఎప్పుడైతే చేశారో ఒక ఎమ్మెల్యేతో సమానం అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నాను. మీ యొక్క పోడు భూమి సమస్యని నన్ను గెలిపించండి. మీ పోడు భూమి సమస్యని ఎమ్మెల్యే నేను వెంటనే కేంద్రాన్ని చెప్పించి మరి నేను కిషన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టించి మీ యొక్క ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తాను. హోంమంత్రి బండి సంజయ్ గారితో కూడా మేము మీ యొక్క ఇక్కడ 1వ వార్డులో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం ఒక లేఖ రాసి వాళ్ళకి చెప్పినాం. అంతేకాకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కమలం పువ్వు మీద గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. మా ఎమ్మెల్యే సారు అసలు మా సమస్యలనే పట్టించుకోడు. అయ్యో, మా ఎమ్మెల్యే సాబ్ అయితే ఆఫీస్ తానికి పోయిన సుతం గెంటెత్తాడు. కానీ మా గోడైనడుల్లా కానీ మా ఎమ్మెల్యే సాబు గట్ల కాదు. మా సమస్యలు ఎకెరువు పెడితే లైన్గా తిరుతాడు. మీకంటే మా ఎమ్మెల్యే సాబు ఇంకా గిరేటు. ఇంటికొచ్చి మరి సమస్య అరుచుకొని పోతాడు అని ఇట్లా ఎప్పుడన్నా మాట్లాడుకోగా ఇన్నరా? కానీ ఈ సారుని చూస్తే అందరూ ఇవే మాట్లాడుకుంటారు కావచ్చు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంటే పెద్ద పెద్ద కార్లు, కాన్వాయిల్లో తిరుగుతారు. అసొంటిది బస్సులలో తిరుగుమంటే తిరుగుతారా? వాళ్ళే కాదు, వాళ్ళ ఇంటోళ్ళ సుతం తిరగరు. గాళ్ళేం తిరుగుతారు అనుకుంటుండ్రా? కానీ కొందరు ముఖ్యమైన నాయకులైనా ముందు చూపుతోటి జనాల సమస్యలు తెలుసుకునేందుకు తినని తింటారు, తిరగని జాగాలల్లో తిరుగుతారు. ఎక్కరాని బస్సులు ఎక్కుతారు. ఎన్ని తిప్పలు పడ్డా ఎంత కట్టమైనా ప్రజల సమస్యలే వాళ్ళ సమస్య అనుకుంటారు.
గీ బస్సులో ఎక్కి పయనం చేస్తన్న ఎమ్మెల్యే సాబు చిర్రి బాలరాజు. పోలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే. బుట్టాయగూడెం మండలం రామారావుపేట సెంటర్ కెంచి పందిరి మామిడిగూడెం దాకా ఆర్టీసీ బస్సుల పయనం చేసిండు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ఎట్లా సాగుతుంది, సౌలతులు ఎట్లున్నాయి ఏంది అనేది లైన్ పెట్టి అరుచుకుండు సారు. బస్సులో ఉన్నోళ్ళతోటి మాట ముచ్చట చేసి సెల్ఫీ సుతం తీసుకుండు సారు. అటెన్క అందులున్నోళ్ళ వివరాలు తెలుసుకొని సమస్యలు అడిగిండు. దిగంగా కండక్టర్ డ్రైవర్ల సాబోళ్ళ సమస్యలు సుతం అడిగిండు. దిగంగానే అందరికి షేయి కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చి అంత మంచిదేనా అని అడిగిండు. మొత్తం మీద నియోజకవర్గ ప్రజల సమస్యలు సౌలతులు అడిగి అరుచుకొని తీర్చే పనిలో పడ్డాడు. ఆఫీస్లో కూర్చొని రాజకీయాలు వేసే కంటే జనాలల్ల తిరిగి సమస్యలు అరుచుకుంటే మంచిదని నమ్మినట్టుండు సారు. అందుకే ఇట్లా జనాలల్ల తిరుగుతాండు అనబట్టే సారు ముచ్చటెరికైన జనాలు. వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయల్నే ఒడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంక ఇది మంచి వార్తలు పట్టుకత్తా. నేను పోయేద్దునా ఉంటాం మరి.